హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి ఎగ్ బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ముందుగా నేనైతే గిన్నె పెట్టుకొని 2 చెంచాల నూనె అయితే పోసుకుంటున్నాను. 2 చెంచాల నూనె పోసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, 2 పచ్చిమిర్చికి అట్లాగే కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ 3 నేను ఒకటేసారి వేస్తున్నాను. ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాము. కొంచెం ఎర్రగా వస్తే సరిపోతుంది ఉల్లిగడ్డ అనేది. ఇప్పుడు ఉల్లిగడ్డ వేగింది కదా, అల్లం వెల్లుల్లిగడ్డ అయితే వేసుకుంటున్నాను. ఫ్రెష్గా నూరుకున్నాను అనమాట ఇప్పుడే. దాంతోపాటు కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఇట్లా వేయించుకోవాలా, వాసన పోయేదాకా. చూసారు కదా, నేనైతే 1/2 కిలో బీరకాయ అయితే తీసుకున్నాను. 1/2 కిలో బీరకాయకి 2 గుడ్లు మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు బీరకాయ కూడా వేసి సన్నగా కట్ చేసుకున్న బీరకాయని కూడా వేసి బాగా కలుపుకోవాలి. సన్న మంట మీద పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే ఆవిరికే బీరకాయ అనేది బాగా ఉడికిపోవాలి. ఇప్పుడైతే మూత పెట్టుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మూత తీసేసి రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకుందాము. రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మరొకసారి మూత అయితే పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత తీసి అయితే చూద్దాము. చూసారు కదా, బీరకాయ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము కారం కూడా వేసుకుందాం దీంట్లోకి. ఆల్మోస్ట్ 90% ఉడికింది అనుకున్నప్పుడు కారం పొడి వేసుకోవాలి. నేను అయితే 2 చెంచాల కారం పొడి వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను. మరొక 2 నిమిషాలు అయితే ఫ్రై అవ్వాలి. కారం వేసాం కదా, ఇప్పుడే కారం ఫ్రై అవ్వాలి. దాంతోపాటు ఒక చిన్న సైజు టమాటా కూడా వేసుకోవాలి. పండు టమాటా జ్యూస్ అయితే వేసుకొని ఒకసారి కలిపి మూత అయితే పెట్టుకుందాము. ఎందుకంటే టమాటా మగ్గాలి కాబట్టి టమాటా కూడా మొత్తము ఆయిల్లో ఉడికిపోవాలి. ఇప్పుడు ఒకసారి తీసి అయితే చూద్దాము. చూసారు కదా, ఆయిల్ అయితే పైకి తేలింది. ఇప్పుడు ఈ కర్రీని అంతా కూడా సైడ్కి అనేసేయాలన్నమాట. టమాటా ఉడికిపోయింది, బీరకాయ కూడా ఉడికిపోయింది. చూడండి, ఇట్లా మధ్యలోకి కర్రీని అంతా కూడా సైడ్కి అనేసి మధ్యలో 2 గుడ్లు అయితే పలక్కొట్టి వేస్తున్నాను నేను. ఇష్టమైన వాళ్ళు 2 లేదా 3 గుడ్లు కూడా వేసుకోవచ్చు. నేనైతే 2 అయితే వేసుకుంటున్నాను. నాకైతే 2 సరిపోతాయి. చాలా టేస్టీ అండి, హెల్తీ ఫుడ్ అండి ఇది. ఒకసారి మీరు కూడా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలకు కానీ రైస్లకు కానీ దేంట్లోకైనా కూడా సూపర్ కాంబినేషన్ అండి బీరకాయ ఎగ్ కర్రీ. ఇప్పుడు కలపకుండా మూత అయితే పెట్టుకుందాము. ఒక 2 నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత అయితే తీసి చూద్దాము. చూసారు కదా, ఎగ్ అంతా బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడైతే ఒకసారి అయితే కలుపుకుందాము. చూసారు కదా, ఎగ్ రివర్స్లో కూడా వేసుకోవాలి. ఇట్లా వేసి కర్రీని అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు అయితే మూత పెడదాం, ఎందుకంటే రివర్స్ కూడా ఉడకాలి కదా ఎగ్. ఇప్పుడు చూడండి, ఫ్రై అయిపోయిందనమాట మొత్తం కూడా. అంతేనండి, ఎంతో ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది ఈ కర్రీ. రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేయొచ్చు. సో ఇప్పుడైతే వేరే గిన్నెలోకి అయితే తీసుకొని పైనుంచి కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటే కూర వేడివేడిగా బీరకాయ ఎగ్ కూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నారు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్.